హలో అండి, వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. శనగపప్పుతో వడలు చేసే విధానం చూద్దామా, వచ్చేయండి. బాగా నానపెట్టుకున్న శనగపప్పు రుబ్బుకున్నానండి. దాంట్లోనే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను కచ్చపక్కగా. చూసారా ఎంత బాగా సాఫ్ట్గా చేశానో. ఇలా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకుంటేనే మీకు వడలు బాగా వస్తుంది. చూసారా, మసాలా వడ అని నా ఇష్టాల్లో నేను చేస్తున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు, స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దాంట్లో వేసేస్తున్నానండి ఇప్పుడు. చూసారా, దీంట్లో వేసేసాను. ఇప్పుడు తగ్గినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకుంటున్నానండి, చిన్న చిన్న పీసెస్ చేసుకొని. ఇప్పుడు బాగా కలిపేద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి, వచ్చేయండి. చూసారా, ఆయిల్ వేడి అయిపోయింది. అలాగే శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి, బాగా వచ్చింది. బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వచ్చిద్దండి, అందుకోసం చెప్తున్నాను. కొంచెం తినే సోడా కూడా వేసుకుందాము. లో సిమ్లోనే పెట్టాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ఇలాగే ఒకటి ఒకటి వేసుకొని మెల్లిగా స్లోగా లో సిమ్లోనే ఆయిల్లో ఇది అవ్వాలండి, ఫ్రై అవ్వాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా వడ. ఇప్పుడు మాకు రంజాన్ నెలలు మొదలైనవి కదండి, ఉపవాసాల కోసం నేను వండుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి, చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టండి, బాగా తింటారు. చూసారు కదండి ఎంత చాలా బాగా వస్తున్నాయో. లో సిమ్లోనే పెట్టాలి. లో సిమ్లో పెడితే నాకు గంట పాటు టైం పట్టింది. ఇలా చేసి చూడండి, బాగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. మసాలా వడ చాలా టేస్ట్గా కూడా ఉండిద్దండి. రోజు ఒక్కొక్క ఐటమ్స్తో మీ ముందులో నేను ఉంటానండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మెత్తటి బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.